త్రీ మెన్ కమిటీకి సంబంధించి బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరణలు అడిగితే సగం మంది కాపు నేతల నుంచి తీసుకోవాలి, ముద్రగడ సభలో నా వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన కామెంట్స్ చేస్తున్నారు. పార్టీని ఇబ్బంది పెట్టేలా నేను మాట్లాడలేదు, నేనేంటో సీఎం చంద్రబాబుకు తెలుసు, పార్టీ నా మీద సీరియస్ అంటూ ఏం లేదు, ప్రజెంట్ అలాంటి కండిషన్ ఏం లేదు, నేను ఇలాంటి వాటికి భయపడే రకం కాదు అంటూ ఉమా అంటున్నారు. ముద్రగడ సభకు పార్టీలకు అతీతంగా అందరూ హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పరిచయంతో అంబటితో నేను మాట్లాడాను, నేనేమి ముసుగేసుకొని వైసీపీ వాళ్ళతో మాట్లాడలేదు కదా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను, నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఇవాళ త్రీ మెన్ కమిటీ ముందుకు బోండా ఉమా వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బోండా ఉమా వ్యాఖ్యలతో కూటమిలో కూడా మరోసారి కాపు చిచ్చు మొదలైంది. మనందరికీ తెలిసిందే, ముద్రగడ పద్మనాభం వెళ్ళిపోయిన తర్వాత ఒక సభలో ఏర్పాటు చేసినటువంటి సభలో అక్కడ అదిగో మీకు ఆ విజువల్ కనిపిస్తోంది కదా, బోండా ఉమా అంబటి రాంబాబు చాలా ఆప్యాయంగా మాట్లాడుకోవడం, ఆయన పక్కన కూర్చోవడం, అట్ ది సేమ్ టైం అదే సభలో బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు కాపులకి జరగాల్సినటువంటి న్యాయం గురించి, ఇవన్నీ కూడా టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు ఒక త్రీ మెన్ కమిటీని వేయడాన్ని కూడా మనం చూస్తున్నాం. మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఈ అప్పగించారు ఈ బాధ్యతని, మీరే చూసుకోండి నాకు అని చెప్పారంటూ తెలుస్తుంది. ఒక త్రీ మెన్ కమిటీని వేశారు. అయితే ఇప్పుడు ఈ త్రీ మెన్ కమిటీకి సంబంధించి కూడా బోండా ఉమా చాలా సీరియస్గా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. అలా అనుకుంటే చాలామంది కాపు నేతల గురించి మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళ విషయాలు కూడా మాట్లాడాలి. నేనేమి తప్పు చేయలేదు, అదొక కామన్ గ్రౌండ్ లాంటిది, అందులోనూ ఒక సంస్మరణ సభ అక్కడ వెళ్ళింది. మరి అలాంటి సభలో నేను నార్మల్గా వేరే నాయకులు కనపడితే మాట్లాడడంలో తప్పే ఉంది అని చెప్పి మాట్లాడారు. ఈవెన్ ఈ విషయానికి సంబంధించి అంబటి కూడా చాలా డిఫరెంట్గా రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇప్పుడు బోండా ఉమా మీద ఈ త్రీ మెన్ కమిటీ వేశారు అంటున్నారు, మరి ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు? వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్? వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బోండా ఉమా ఏమో కొంత సీరియస్ అవుతున్నట్లుగా కనపడుతుంది. అండ్ అంటే చాలా లాయల్గా ఉంటూ వస్తున్నారు కదా పార్టీకి. సడన్గా ఈ ఒక్క చిన్న ఇన్సిడెంట్ వల్ల పార్టీకి కొంత ఆయన దూరం జరిగే పరిస్థితులు కానీ, లేదంటే ఒక రకంగా ఏదో కొంత దూరం పెడుతున్నట్లుగా కానీ కొంతమందికి అనిపిస్తుంది. హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్? ఈ విషయంలో ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం త్రీ మెన్ కమిటీ ముందు హాజరవుతారు. ఆయన పల్లా శ్రీనివాసు నిమ్మల ముందు, మంత్రి నిమ్మల ముందు హాజరయ్యే పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం ఆయన హాజరు కావాలని చెప్పారు. అయితే నిన్న ఇదే విషయం మీద బాగా వివరణ చేశారు. వివరణ అడిగితే దాదాపుగా సగం మంది కాపు నేతల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా టీడీపీ నుంచి ఎవరైతే కాపు నేతలు ఉన్నారో చాలా మంది కాపు నేతలు తీసుకోవచ్చు. ముద్రగడ సభలో నా వ్యాఖ్యల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పార్టీని ఇబ్బంది పెట్టాలని నేను ఎక్కడ కూడా వ్యాఖ్యానం చేయలేదు. నేనేంటో చంద్రబాబు తెలుసు, పార్టీకి ఎంత లాయల్గా ఉంటానో నాయకుడి గురించి నాకు తెలుసు, నా గురించి నాయకుడికి కూడా తెలుసు అంటూ అంతేగాని పార్టీ నన్ను ఏదో తిరిగిపోయింది మీద ప్రచారం చేస్తున్నారు. అదంతా ఏమీ లేదు. కానీ నేను అలాంటి వాళ్ళు కూడా భయపడే రకం కూడా కాదు అని చాలా క్లియర్గా చెప్పి ప్రయత్నం చేశారు. ముద్రగడ సభకు పార్టీలకు అతీతంగా అందరూ హాజరయ్యాం. అక్కడ ఎన్నో ఏళ్లుగా ఉన్న పరిచయంతో ఎవరితో మాట్లాడాను. అటెండ్ చేసి నేనేమీ ఆయనతో కూర్చొని పెరగలేదు. చాలా వరకు కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం, మిగతా ప్రాంతాలు కూడా మాట్లాడుతూ ఉంటాం. మిగతా నాయకులు కూడా వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుని నేనేమి ముసుగు చేసుకుని వైసీపీ వాళ్ళతో మాట్లాడలేదు. నేరుగా ఉన్నట్టుగా నేను మాట్లాడాను. కానీ అంబటికి వచ్చాడు కాబట్టి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేశాను. ఉన్నట్టుగా నేను చెప్పాను. చెప్పినా అంటే ఇప్పుడు నేను చెప్పేది నమ్మినా నమ్మకపోయినా నేను మాట్లాడేది నిజం. ఈ త్రిమన్ కమిటీ ముందు కూడా నేను ఇదే మాట్లాడబోతున్నాను అనేది చాలా క్లియర్గా కుండలిపాను. అంటే ఆయన పేరు చేసిన వ్యాఖ్యల్లో అది మన డాక్టర్ రాజా వాళ్ళ సభకు పోయినప్పుడు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. తర్వాత మరోవైపు రాధా పాల్గొన్నారు. చాలా మంది నాయకులు అక్కడ పాల్గొన్నప్పుడు మరి వాళ్ళని కూడా వివరణ పిలిచి అడుగుతారా అనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. సో ఇప్పుడు అఫీషియల్ గా మీడియా ముందు మాత్రం ఆయన క్లియర్ గా అందుకే ఆయన మాట్లాడింది అంటే సగం మంది కాపు నేతల గురించి వివరణ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది ఆయన గట్టిగా మాట్లాడి సభ జరిగింది. ముద్రగడకి సంబంధించిన ముద్రగడ సభకి హాజరయ్యాను. అది వేరే ఒక శాస్త్రి రాము అనే వ్యక్తి మాట్లాడారు. తద్వారా జరిగే అంశాన్ని మనం ఎప్పటికప్పుడు తీసుకోవాలనుకుంటున్నాం. దాని ద్వారా తీసుకునే ప్రయత్నం చేసినట్లయితే అక్కడికి వచ్చిన నాయకులతో ఒకరినొకరు పలకరించుకోవడం కామన్ గా జరిగే అంశమే. దాన్ని
ఉద్యోగపూర్ణంగా మీద రైతులను అయితే కొంతమంది చేస్తున్నారు అనేది ఆయన క్లియర్ గా చెప్తున్నా మాట. అయితే ఈ అంశం మీద ఈ రోజు వివరణ ఇచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనే అంశం మీద ఆలోచన ఉంది. బట్ అలా శ్రీనివాస్ ఆల్రెడీ ఇప్పటికీ బండవమ్మతో కూడా మాట్లాడారు. అంటే కొంత మీరు గతంలో కూడా మంత్రులు బయట పార్టీ నుంచి వచ్చిన మంత్రులు ఇతర అంశాల గురించి మీరు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది, అంటే పార్టీకి కొంత ఇబ్బంది కలిగేలా బొండా వ్యాఖ్యలు ఉన్నాయని పార్టీ భావిస్తుంది. సో దాన్ని మాట్లాడటానికి కొంత ఒక వేదిక ఉంటుంది. లేదు కొన్ని పర్సనల్ గా మాట్లాడాలని అనుకుంటే కొన్ని వేదిక ద్వారా ఏది మాట్లాడకూడదు, మన నియంత్రణ ఉండాలి అనేది చంద్రబాబు క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఆయన ఒక డైరెక్షన్ కూడా వచ్చారు, ఇతర పార్టీ నేతలతో కలిసేటప్పుడు మీరు కొంత బ్యాలెన్స్ ని ఏర్పాటు చేయండి అని చెప్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు బొండా ఉమ్మాని మధ్యాహ్నం కలుస్తున్నారు. కాబట్టి కలిసిన తర్వాత ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనే అంశం మీద కొంత పూర్తి అవగాహన వచ్చే పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. రైట్ చూద్దాం కృష్ణమోహన్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు బోండా ఉమా చేసిన కామెంట్స్ లేదంటే ఆ సభలో అక్కడ అంబటితో ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా ఆగ్రహం తెప్పించాయి. కొంతమంది ఏమో అసలు బోండా ఉమా పార్టీ మారుతారన్న ప్రచారం కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు. అది ఇప్పటికిప్పుడు మరి నిజం ఉందా అందులో అంటే ఖచ్చితంగా ఛాన్స్ కనిపించడం లేదు. అండ్ అట్ ది సేమ్ టైం టీడీపీ కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంది, ఈ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది అనేది కనిపిస్తుంది. పార్టీ కూడా చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారంటూ కూడా తెలుస్తుంది. అంటే ఇతర తమ అపోజిషన్ పార్టీతో అంత క్లోజ్గా ఉండడం ఇవన్నీ కూడా కార్యకర్తలకి తప్పుడు సంకేతాలు ఇస్తాయి. రేపు ఎక్కడైనా మరొక చోట కార్యకర్తలు ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు డేలా పడిపోయే అవకాశం ఉంటుందనో, లేదంటే వాళ్ళ స్పిరిట్ని దెబ్బతీస్తుంది ఇలా ఉంటే. అంటే లోపల వాళ్ళు ఒకటి బయటికి మాత్రం ఇలా చేస్తున్నారు జస్ట్ అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయడం తప్పు అనేది టీడీపీ చెప్తున్న మాట. మరోవైపు బోండా ఉమా చేసిన కామెంట్స్ కూడా అంటే కాపులకు ఇంకా మంచి బెటర్ ప్రయారిటీ ఉండాలని చెప్పేసి, ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశారు. సో అవి కూడా ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంది టీడీపీనే కాబట్టి, కూటమే కాబట్టి అవి కూడా ఆ కామెంట్స్ కూడా కొంత ఇబ్బంది పెడతాయేమో అన్న ఆలోచనలో ప్రభుత్వం కనిపిస్తుంది. సో ఓవరాల్గా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో నా తప్పేం లేదు, నేను అలాంటి ఒక సభకు వెళ్ళిన దగ్గర వేరే నాయకులు కనపడితే మాట్లాడడం తప్పే ఉంది, నేనేమో అంత తప్పు మాట్లాడలేదు మాట్లాడేటప్పుడు కూడా అని చెప్తున్నారు. ఇలా మాట్లాడుకుంటే సగం మంది కాపు నాయకులు డీటెయిల్స్ అన్ని తీయాల్సి వస్తుంది బయటకు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు బోండా ఉమా ఈ విషయంలో తగ్గట్లేదు. అంటే ఆయన ఏదో పెద్ద తప్పు చేశారని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇన్ఫ్యాక్ట్ అది తప్ప అంటే మనం పూర్తిగా అవును అని చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. అట్ ది సేమ్ టైం కొన్ని కామెంట్స్ విషయంలో మాత్రం మేబీ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందేమో, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుండేదేమో, అసలు ఇంత గొడవ జరిగేది కాదేమో అన్న అభిప్రాయాలు కొంతమంది ఉన్నాయి. సో మీకేమనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఒకసారి బోండా ఉమా కామెంట్స్ చూద్దాం. వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. పార్టీ ఒక నిర్ణయం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. వెళ్ళిందో జరిగిందో చెప్తాం. జరిగిన విషయం అంతా ఓపెన్లో జరిగింది. ఇట్లేమి కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఒక వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులు అందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. అంటే జక్కంపూడి రాజా కార్యక్రమానికి ఇటు రాధా వెళ్ళారు, జ్యోతుల గారు వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళారు. అప్పుడు రాని అది పార్టీని అడగాలి, నాకు సంబంధం లేదు. నా వరకు అయితే నాకు చెప్పిన మెసేజ్ ప్రకారం, నాకు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకి పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు, మాట్లాడుకుందాం అన్నారు. ఖచ్చితంగా వెళ్తా. వాళ్ళకి ఏం వివరణ కావాలో, ఏం డౌట్లు ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ముద్రగడ్డ ఉద్యమాన్ని లైట్ తీసుకోవటం వల్లే అప్పట్లో 2019లో టీడీపీ ఓడిపోయిందనే వ్యాఖ్యల మీద కూడా డిస్కషన్ పార్టీలో నడుస్తూ ఉంది. అంటే అప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకి ఎందుకని అంత విపరీతార్థం? అంటే అది వాస్తవాలండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో మీడియా తెలుసు, ప్రజలకు తెలుసు, కాపులకు తెలుసు, పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసిన విషయమే నేను ఆ రోజు ముద్రగడ్డ గారి సంస్కరణ సభలో ముద్రగడ్డ గారి గురించి మాట్లాడకుండా లేదంటే ఇంకొకళ్ళ గురించి ఎలా మాట్లాడతాం? ముద్రగడ్డ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏం జరిగింది
అనేది నాకు ఆ అంశం తోచింది. ఆ అంశం గురించి ఎందుకంటే నాకు 1988 నుంచి ముద్రగడ్డ గారితో సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు కాపునాడు ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా మేము సన్నిహితంగా మెలిగినవాళ్ళం. కాబట్టి అప్పటి నుంచి 1988 జూలై 10వ తారీఖు నాడు విజయవాడలో కాపునాడు జరిగింది. అప్పటి నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు నేను ముద్రగడ్డ గారు నిరాధ్యక్ష కూర్చుంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ నేను ఆయన్ని ఆపటానికి కాకినాడ వెళ్ళి తోట త్రిమూర్తులు గారిని కూడా, ఆయన కూడా ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఇద్దరం కలిసి ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని నిరాధ్యక్ష చేయొద్దండి, మీరు సమస్యలు ఏమంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడదామని చెప్పి ఆయనతో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగే